ఒకసారి 50 ఏళ్ల వయసున్న మహిళ కోర్టు మెట్లెక్కి జడ్జి గారికి ఇలా చెప్పింది. అయ్యా జడ్జి గారు, నా భర్త అనారోగ్యంతో ఉన్నాడు. నాకు ఒక్కగానొక కూతురు. నేను అందరి ఇళ్లలోని పనిచేసి ఆ డబ్బుతోనే పోషిస్తున్నాను. అందర్నీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయికి ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. తను కూడా బాగా చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. ఇక మా కష్టాలు తీరిపోయాయి దేవుడా అని అనుకునే లోపు మా అమ్మాయి కనిపించకుండా పోయింది. అయ్యా, ఎవరైనా మాయమాటలు చెప్పి మోసం చేసి ఎత్తుకుని వెళ్ళిపోయారేమో అని ఏడుస్తూ చెప్పింది. జడ్జి గారు ఆమె చెప్పిన విషయాన్ని పూర్తిగా విచారించి ఆ అమ్మాయిని కోర్టుకు వచ్చేలా చేశారు. ఒకసారి ఆ అమ్మాయి కోర్టుకు వచ్చింది. కోర్టు బోన్లో ఎదురెదురుగా తల్లి కూతుళ్లు నిలబడ్డారు. ఆమె కళ్లల్లో తల్లిపైన ఎటువంటి ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపం కూడా లేదు. అప్పుడు ఆ అమ్మాయి జడ్జి గారితో, నన్నెవరూ మోసం చేయలేదు, నన్ను ఎవరూ ఎత్తుకుపోలేదు, నేనిప్పుడు మేజర్ని, నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని కోర్టులో చెప్పింది. నీ తల్లిదండ్రులకు ఒక్క మాట చెప్పాలని తెలియదా అని అందామనుకున్నారు జడ్జి గారు. కానీ కోర్టులో ఇలాంటి సంభాషణ ఉండరాదని ఒకసారి ఆలోచించి తల్లి కూతుర్లు ఒకసారి మాట్లాడుకుంటే ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలుచుకుని కూతురు మారుతుందేమోనని అనుకుని 1 గంట సేపు తల్లి కూతుర్లు ఏకాంతంగా గదిలో కూర్చుని మాట్లాడుకోవలసిందిగా తీర్పు ఇచ్చారు. 1 గంట తరువాత తల్లి కూతుర్లు మళ్లీ కోర్టులోకి వచ్చారు. కానీ కూతురులో ఎటువంటి మార్పు రాలేదు. అప్పుడు ఆమె తల్లి ఒక నిర్ణయానికి వచ్చి, అయ్యా జడ్జి గారు, ఇక మా కూతురు ఇష్టమయ్యా, నేను నా కూతురిని బాధ పెట్టలేను. తను సంతోషంగా ఉంటే మాకదే చాలు. కానీ ఒక్క మాట అయ్యా, వాళ్ళ నాన్నతో కనీసం వెళ్ళొస్తాను నాన్న అని చెప్పమనండి. ఆయనకి తన కూతురంటే ప్రాణమయ్యా అంటూ ఏడుస్తూ చెప్పింది. అప్పుడు జడ్జి గారు, ఆ అమ్మాయి నాన్న ఎక్కడున్నాడు అని అడుగుతారు. అదిగో అతను ఒక వికలాంగుడు, ఒకరి ఆసరా లేకుండా నడవలేడు అంటూ చెప్పింది. ఇదంతా చూస్తున్న కోర్టులో ఉన్న వాళ్ళందరూ బాధపడ్డారు. కానీ ఆ కూతురి మనసు మాత్రం కరగలేదు. జడ్జి గారు, ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగి బయట తన కోసం వేచి ఉన్న భర్త కారు ఎక్కి వెళ్ళిపోయింది. అది చూసిన జడ్జి గారు, ఇటువంటి అమ్మాయిని శిక్షించడానికి ఈ కోర్టుకి అధికారం లేదు. ఆర్డర్ వేసి ఇది ఆచరించు అని చెప్పడానికి ఇంకా కొత్త చట్టాలు రాలేదు అని చెబుతూ, ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు అని ఆ తల్లిని అడిగితే, ఏముందయ్యా, బస్టాండ్కి వెళ్లి 4 అడుక్కుని మా ఊరికి వెళ్ళిపోతాం. అక్కడ 4 ఇళ్లలో పని చేసుకుని మిగిలిన ఈ బతుకుని ఈడ్చేస్తాం అని చెప్పగానే అక్కడ వాళ్ళందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కోర్టు నుంచి బయటకు వచ్చిన జడ్జి గారు ఆ తల్లికి ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వారికి తోచిన సహాయాన్ని చేసి వారిని పంపించారు. సినిమాలో లాగా నిజ జీవితాలలో వెంటనే మార్పులు ఉండవు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం కూడా ఉండదు. చట్టాలు కూడా కొన్నిసార్లు చూస్తూ ఉండాల్సిన పరిస్థితి. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లలకి మనం పడుతున్న కష్టాన్ని తెలియకుండా పెంచాలి అని అనుకోవడం చాలా పొరపాటు. ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా తెలియజేయండి. అప్పుడైనా కాస్తంత మానవత్వంతో మనుషులుగా మిగిలి ఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మర్చిపోయి ప్రేమగా పెంచిన తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా గాలికి వదిలేసి తమ దారిని తాము వెళ్ళిపోతారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.